ఆఫ్లైన్ ఆధార్ అంటే ఏంటి, కొత్త యాప్తో కలిగే ప్రయోజనం ఏంటి, బడి గుడి సినిమా దేనికైనా ఆధార్ కార్డు కావాల్సిందేనా? వీటన్నింటికి మించి ఆధార్ కార్డు రూపురేఖలు మారిపోబోతున్నాయా? వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా కొత్త ఆధార్ కార్డు తయారవుతోందా? డేటా దుర్వినియోగం, డేటా చౌర్యం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏదైనా సరే సింపుల్ గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డు కాపీలను తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు అందులోని వ్యక్తిగత డేటాతో చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదారుడికి తెలియకుండానే అతని సమాచారం పక్కదోవ పడుతోంది. ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్ ను వినియోగించడం సరికాదని తెలిసి కూడా ఆ పని చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిబంధనలను కఠినతరం చేసి ఆధార్ ను మరింత సమర్థంగా వాడే ప్రక్రియకు తెరతీయబోతున్నారు. దేశంలో ఆధార్ కార్డు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడికి గుర్తింపు కోసం అందుబాటులో ఉన్న ఆధార్ కార్డు వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. తాజాగా ఈ ఆధార్ కార్డు అతిపెద్ద మార్పునకు గురికాబోతోంది. కేంద్ర ప్రభుత్వం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే UIDAI త్వరలో ఆధార్ కార్డు నుంచి చిరునామా, పుట్టిన తేదీని తొలగించే వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డ్ ఫార్మాట్ పూర్తిగా మారనుంది. కొత్త ఆధార్ కార్డ్ ఫోటో, QR కోడ్ ను మాత్రమే ప్రదర్శిస్తుంది. పౌరుల గోప్యతను కాపాడేందుకు కీలక మార్పులు చేస్తున్నట్లు UIDAI CEO భువనేష్ కుమార్ చెబుతున్నారు. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భువనేష్ కుమార్ చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చినవే. ప్రస్తుతం ఆధార్ కార్డుపై ఉన్న చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదీలను ఇతరులు దుర్వినియోగపరుస్తున్నారు. వాటిని QR కోడ్ లో పొందుపరిచి డిజిటల్ గా నిల్వ చేస్తే బయట వారికి తెలిసే అవకాశం ఉండదు. అందుకే భవిష్యత్తులో ఆధార్ కార్డుపై ఫోటో, QR కోడ్ మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భారతీయులకు ఎక్కడ ఐడి అడిగినా ఆధార్ కార్డ్ ఫోటో కాపీని అందించే అలవాటు ఉంటుంది. అది హోటల్లో చెక్ ఇన్ అయినా లేదా ఈవెంట్ కు హాజరైనా కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఈ ఫోటో కాపీ సంస్కృతి త్వరలో ముగియనుంది. డిసెంబర్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టవచ్చని UIDAI CEO ప్రకటించారు. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ ఇకపై భౌతిక పత్రంగా ఉపయోగంలో ఉండదు. ఇది నంబర్ లేదా QR కోడ్ ని ఉపయోగించి ఆన్లైన్ లో మాత్రమే ప్రామాణీకరించబడుతుందని వెల్లడించారు. దీంతో ప్రత్యక్ష ప్రయోజనం ఏంటంటే ఎవరు ఐడిని నకిలీ చేయరు. ఎందుకంటే ఆన్లైన్ ధృవీకరణ లేకుండా అది చెల్లుబాటు కాదు. అలాగని ఆధార్ ను పూర్తిగా పక్కన పెట్టడానికి వీల్లేదు. థియేటర్లు, హోటళ్లు ఎక్కడికి వెళ్లినా అక్కడున్న యంత్రంలో ఆధార్ కార్డును ధృవీకరించే విధంగా రూల్స్ తీసుకురాబోతున్నారు. థియేటర్ మాత్రమే కాదు, ఏదైనా హోటల్ కు, సభకు వెళ్లినా, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఎవరినైనా కలవటానికి వెళ్లినా, కాలేజీకి, ఆఫీస్ కు వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఎందుకంటే ఆధార్ వినియోగాన్ని విస్తృతపరిచేలా ఆఫ్లైన్ ఆధార్ అనే కొత్త సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఈ మేరకు ఆధార్ ను పర్యవేక్షించే UIDAI ఓ కొత్త యాప్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం దీనిపై తుది దశ పరీక్షలు జరుగుతున్నాయని, యాప్ ను నియంత్రించే నిబంధనల రూపకల్పన మీద కూడా కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆఫ్లైన్ ఆధార్ అమల్లోకి వస్తే ఇప్పటిలాగా ఆధార్ కార్డునో, జిరాక్స్ కాపీనో చూపించాల్సిన అవసరం ఉండబోదు. QR కోడ్ తరహాలో ధృవీకరిస్తే సరిపోతుంది. UIDAI సర్వర్ తో అనుసంధానం కాకుండానే ఆఫ్లైన్ ఆధార్ పనిచేస్తుంది. రాబోయే 18 నెలల్లో ఈ యాప్ ను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కొత్త యాప్ లో సాధారణ ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉండే అనేక హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త యాప్ లో ఇంటి నుంచే చిరునామాను మార్చడం సులువవుతుంది. అలాగే సొంత మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్ లో చేర్చొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదు, వాళ్ళ టెక్నాలజీ మారింది. ఆ కార్డు యొక్క స్వరూపమే మారిపోయినప్పుడు అన్నిటికీ అదే ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఇవాడ ఆధార్ కార్డ్ అన్నది
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వయసున్న వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇష్యూ చేస్తున్నప్పుడు దాంట్లో అనేక వివరాలు పొందుపరిచిన తర్వాతనే అది కార్డు తయారవుతున్నది. ఇంకా మళ్ళీ ప్రత్యేకించి నీ వయసు నిర్ధారణ కోసం, నీ ఓటు హక్కు కోసం ఇంకొక కార్డు ఇవ్వాలి, ఎన్యూమరేషన్ జరగాలి. ఇలా కాకుండా ఇదొక నిరంతర ప్రక్రియగా, అంటే ఆన్లైన్ సిస్టంలో, వెరిఫికేషన్ సిస్టంలో నిరంతర ప్రక్రియగా ఆధార్ కార్డు అనేది, ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు కూడా మనము అప్లై చేయాలంటే నిరంతర ప్రక్రియే. తొలగించాలన్నా, యాడ్ చేయాలన్నా, కొత్తది రావాలన్నా నిరంతర ప్రక్రియ. అలాగా ఈజీగా ఆ కార్డు లభించే విధంగా అన్నిటికీ లింకప్ అయితే ఏమైపోతుందంటే, ఈ అక్రమంగా ఎవరైతే మాఫియా గ్యాంగులు ఉన్నాయో వాళ్ళు పట్టుకోవడం కానీ, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అక్రమంగా ప్రవేశించి అలాగే సైబర్ నేరగాలను పట్టుకోవటం కానీ ఈజీ అవుతుంది అన్నది నా అభిప్రాయం. అయితే నిత్య జీవితంలో అడుగడుగునా గుర్తింపును ధృవీకరించుకోవాల్సిన పరిస్థితి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ మాటేమిటన్న ప్రశ్న ముందుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.